బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ పై స్పందిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైంది ఏమీ లేదన్నారు మోదీ. యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ పై స్పందిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏమీ లేదన్నారు. యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీక్ పై స్పందిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు ఆయన. ఇక నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏమీ లేదన్నారు. యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గణేష్, మోదీ ట్వీట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, మనం చూస్తున్నాం గడిచిన 4 రోజులుగా తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఢిల్లీలో నడుస్తుంది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎటకాలకు స్పందించారనే చెప్పాలి. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది యువత విద్యార్థుల భవిష్యత్తు, వారి సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని చెప్పి వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ఎక్స్ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు కంటే ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదని చెప్పి లీకేజ్ బాధ్యతలైన వారిపై అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్షలో జరిగినటువంటి అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వీధుల వరకు కూడా నిరసనలు మిన్నంటుతున్నటువంటి సమయంలో ప్రధాని మోడీ స్వయంగా స్పందించి ట్వీట్ చేయడం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే 3 రోజులుగా ఎంత రాద్ధాంతం జరుగుతున్నా కూడా ప్రధాని మోడీ సరైనటువంటి స్పందన రావట్లేదని చెప్పి విపక్షాలు ఆందోళన చేశాయి. ఇలాంటి తరుణంలో ఎక్స్ వేదికగా కాంగ్రెస్ జనతా పార్టీ సభ్యులు కావచ్చు, విపక్షాలను ఈ ఉద్ధృతి తగ్గించే విధంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్ ను కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, విపక్షాలు కావచ్చు ఏ విధంగా స్వీకరిస్తారని చూడాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా కేంద్రం నుంచి సరైనటువంటి రెస్పాండ్ ప్రకటన గానీ రావట్లేదు. అందువల్ల ఉధృతం చేస్తున్నటువంటి నిరసనలే మనకు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ట్వీట్ చేసినటువంటి మోడీ అంశాన్ని పెద్దగా కాంగ్రెస్ జనతా పార్టీ విపక్షాలు ఖండించేటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీని మీద ఫలితాలు ఉండవు. కాబట్టి భవిష్యత్తులో ఇలా పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని జరగకుండా, అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి మంత్రుల మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక పారదర్శకత ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరొకసారి పేపర్ లీకేజ్ కావాలన్నా కూడా భయం ఉంటుంది అధికారుల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ అభిప్రాయాన్ని కాంగ్రెస్ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. అందువల్ల మోడీ ప్రకటన చేసినప్పటికీ కూడా దీని మీద పెద్దగా కాంగ్రెస్ జనతా పార్టీ విపక్షాలు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. కానీ మనం చూస్తే మోడీ మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే సిబిఐ ద్వారా కేసును దర్యాప్తు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా కేసు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిరసనల వల్ల కేసులు పక్కదారి పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ జనతా పార్టీ విపక్షాలు సమన్వయం పాటించి సహకరించాలి. దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం పట్ల ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం బ్రహ్మణి. ఎస్ గణేష్, అయితే మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లుగా కూడా సిజేపీ పార్టీకి సంబంధించి కూడా వారు డిమాండ్ చేసేది ఒక్కటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. మరి మోదీ ట్వీట్ చేసిన సందర్భంలో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన కూడా రాని పరిస్థితిగా కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు గణేష్? మనం చూస్తున్నాం కదా, ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలన్న డిమాండ్ మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ
వినిపిస్తూ వస్తుంది. కానీ దాని మీద మాత్రం ఇటు కేంద్ర పెద్దలు ఎవరు కూడా స్పందించట్లేదు. కేవలం ఒకరోజు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులతో సాధారణంగా వారి యొక్క డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ డిమాండ్లను ప్రయత్నం చేసేటువంటి క్రమంలో కేంద్ర పెద్దల దృష్టికి నేను తీసుకువెళ్తానని చెప్పి నడ్డా చెప్పినప్పటికీ కూడా అది మొదటి రోజుకే పరిమితమైంది. ఆ తర్వాత నిన్న మొన్న కూడా ధర్నాలు చేసినా కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇది 4వ రోజు మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసినప్పటికీ కూడా కేవలం ఈ విద్యార్థులు నిరసనలను తగ్గించేందుకే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీని మీద కీలకమైనటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ అంటే తొలగించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం లేదా చర్యలు తీసుకుంటాం అన్న ప్రకటన ఎక్కడా లేదు. కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇలాంటి పేపర్ లీకేజ్ ఘటనలు అడ్డుకుంటామన్న ప్రకటన మాత్రమే వచ్చింది. కానీ ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికార అదేవిధంగా రాజకీయ నాయకుల మీద ఎలాంటి ప్రకటన కూడా మోడీ చేయకపోవడం పట్ల దీని మీద పెద్ద ఎత్తున విపక్షాల నుంచి బీజేపీ పార్టీ ప్రతినిధుల నుంచి ఖచ్చితంగా విమర్శలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేంద్ర పెద్దల నుంచి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే కాక్రోచ్ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇదే క్రమంలో ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొంటున్నప్పటికీ కూడా సిఆర్పిఎఫ్, ఆర్ఏటి అదేవిధంగా ఢిల్లీ పోలీసు ఇలాంటి బలగాలతో ఈ నిరసనలు అడ్డుకునేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది. కేవలం ఇది ఢిల్లీకే పరిమితం అవ్వలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ విస్తరించింది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపిస్తున్నారు. అదే క్రమంలో మనం చూస్తున్నాం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం మధ్య కేంద్రం ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి నిరసనకారులంతా కూడా కోరుతున్నారు. ఇలాంటి క్రమంలో మోడీ ట్వీట్ చేసినా కూడా దీని మీద విమర్శలు తప్పితే గణేష్ అయితే ఇక్కడ ఒక వాదన కూడా ఉంది. అయితే ఇంకా ఈ నిరసనలు తీవ్రతరం అవుతాయేమో అని భావించే మోదీ ట్వీట్ చేశారు. అయితే మోదీ ట్వీట్ తో కానీ బీజేపీ పార్టీ ఎటువంటి సంయమనం పాటిస్తుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది గణేష్. అంటే కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేసిన క్రమంలో వేలాదిగా జనతా మంతర్ వద్దకు చాలా మంది నిరుద్యోగులు ఆ మద్దతుదారులు వస్తున్నారు. అయితే ఈ మద్దతుదారుల ముసుగులో కొంతమంది రౌడీ షీటర్లు కావచ్చు లేదా సంఘ విద్రోక్త శక్తులు త్వరబడి ఆ పోలీసుల మీదకు రాళ్లు రోవడంతో ఒక్కసారిగా అటు ఇటు రెండు వర్గాలకు మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. దీని మీద ఖచ్చితంగా కేంద్రం యొక్క నియంత్రణ అనేది కావాల్సి ఉంది. ఎందుకంటే సంఘ విద్రోక్త శక్తులు యొక్క చేసేటువంటి కుట్రలు ఉంటాయో దానివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది లేదా కొంతమంది తీవ్రంగా దాడులు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశ భద్రతకే అదేవిధంగా ప్రభుత్వాల మీద విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల కేంద్రం అప్రమత్తమయ్యి బలగాలతో ఈ నిరసనలు అణచివేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ ప్రతినిధులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గినటువంటి సందర్భంలో మోడీ ప్రకటన పైన కాక్రోచ్ జనతా పార్టీ వెనక్కి తగ్గుతుందా లేదంటే ముందుకు వెళ్తుందా అనేది ఇంకా చూడాల్సి ఉంది. రైట్ గణేష్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.